వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్ గైస్. ఈరోజు మనం ఒక స్మార్ట్ డోర్ లాగా అయితే తయారు చేస్తాం అనమాట. RFID ప్రాజెక్టు. ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డుని మనం అయితే RFID పెట్టాలా. ఓకే చూడండి, లాక్ అయితే లోపల అయింది. ఒక 3 సెకండ్స్ బ్యాక్లో వెంటలోనే మళ్ళీ లాక్ అయితే పడిపోతుంది. ఈ ప్రాజెక్ట్ని 1.5 year నుంచి అనుకుంటాను తయారు చేద్దామని, కానీ ఒక్క దానివల్ల ఆగిపోయాయి అనమాట. ఇదనమాట, దిస్ ఈజ్ మై బ్రాండ్ న్యూ ల్యాప్టాప్, యాసెస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఈ ల్యాప్టాప్ 50,000 పడింది. ఈ ప్రాజెక్ట్ కోసం అయితే నేను ల్యాప్టాప్ అయితే కొన్నాను అనమాట. కొద్దిగా సిల్లీగా ఉండొచ్చు. ఈ RFID ప్రాజెక్ట్స్ కానీ కొన్ని పెద్ద ప్రాజెక్టులు అనేవి కోడ్లో ఎప్పుడైనా కానీ మొబైల్తో డమ్ చేయలేము అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. డెడికేటెడ్తో చేయాలన్నమాట. అందుకోసం నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమంటున్నాను. అండ్ కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేసి మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తయారు చేసుకోండి. గైస్, మన ఛానల్ 3K చాలా దగ్గరలో ఉంది. త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎవరైనా లైక్ చెబితే లైక్ చేయండి. ఖచ్చితంగా మనకు లైక్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ ఈ వీడియో మీద ఒపీనియన్ ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక PVC షీట్ మీద డబుల్ బ్యాటరీ హోల్డర్ అయితే బౌండ్ చేయండి. అండ్ ఒక ఆర్డినో యూనో కూడా తీసుకోండి, అది కూడా డబుల్ టైప్ అయితే బౌండ్ చేయండి. అండ్ ఒకటి RFID అండ్ సాలినాయిడ్ లాక్ అయితే ఒకటి కావాలి, సాలినాయిడ్ లాక్ కూడా బౌండ్ చేసేయండి. అండ్ ఒకటి 5V రిలే, దానికి స్విచ్ కనెక్షన్స్, రిలే కనెక్షన్స్ చాలా సింపుల్. అన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సర్క్యూట్ డయాగ్రామ్ చూసి నిదానంగా నిబ్బరంగా చూసి చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ఇప్పుడైతే కోడ్ వచ్చే విషయంలో అయితే కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ బోర్డ్ కనెక్షన్లో ఆర్డినో యూనో సెట్ చేసుకోండి. అండ్ COM3లో పెట్టుకొని కంపైల్ కూడా చేసి చూస్తున్నాను. కంపైల్ కూడా డన్ అనమాట, ఎటువంటి ఎర్రర్స్ అయితే లేవు. ఇక డైరెక్ట్ కోడ్ అయితే ఫస్ట్ డమ్ చేయండి. కోడ్ డమ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ సీరియల్ మానిటర్ ఉంటుంది. సీరియల్ మానిటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం RFID మీద కార్డ్ అయితే పెట్టాలన్నమాట. కార్డ్ ఆర్ కీ చైన్ మీ ఇష్టం. నేనైతే కార్డ్ యూజ్ చేస్తున్నాను. కీ చైన్ మీకు వర్క్ చేస్తుందా లేదని ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి రెండింటి కోసం ఒకటే పెడుతున్నాను. కార్డు పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఒక ID వస్తుంది అనమాట. ఐడిని మనం కాపీ చేసుకొని ఇక్కడ ఇఫ్ కనెక్ట్ సబ్స్ట్రింగ్ అనేది కదా, పాత ఐడిని డిలీట్ చేసి కొత్త ఐడిని పేస్ట్ చేయాలన్నమాట. మనకు వర్క్ అవుతుంది. అలా మీకు ఎన్ని కార్డు కావాలంటే అలా విధంగా ఇఫ్ కాల్ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని తర్వాత ఇంకో కార్డు పెట్టుకుని ఐడిని మెన్షన్ చేయాలన్నమాట. సింపుల్గా నేను ఫస్ట్ చేసిన ప్రాసెస్సే మళ్ళీ సెకండ్ టైం చేస్తే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి మెసేజ్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఇప్పుడైతే కోడ్ అయితే డమ్ చేసాను అనమాట. కోడ్ డమ్ చేసాను. ఓకే, కోడ్ అయితే డమ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను సాలినాయిడ్లోకి పవర్ అయితే తీసేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 లిథియం బ్యాటరీస్ అయితే సరిపోలేదు, ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేశాను పవరు. అందుకోసం నేను సపరేట్ అయితే ఇన్పుట్ ఇస్తాను అనమాట. ఒక 6V లేదా 12V అయితే ఇవ్వండి. సపరేట్గా మన పవర్ సప్లై ఎక్స్ట్రా బ్యాటరీస్ అని క్యారీ చేయండి, లేదంటే సపరేట్ పవర్ సప్లై అని ఇవ్వండి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేద్దాము ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది ఈ ప్రాజెక్ట్ చాలా డెడికేటెడ్గా ఉంటుంది. నా RFID కార్డు ఒకటి కీ చైన్ అయితే తీసుకోండి. అయితే కార్డు ఒకటే టెస్ట్ చేస్తున్నాను. కీ చైన్ కూడా లాస్ట్లో చూపిస్తానండి. ఓకే, నాకైతే పర్ఫెక్ట్లీ డన్ అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే బాగా రన్ అవుతుంది. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ చాలా డెడికేటెడ్గా ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వీడియో చూసి కరెక్ట్గా కనెక్షన్ అయితే ఇచ్చుకోండి అనమాట. లేదంటే కన్నా మనకు అవుట్పుట్ అయితే సరిగ్గా రాదు. మళ్ళీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు. అందుకోసమే ప్రాపర్గా 1 to 3 times వీడియో చూడండి అనేది. ఇప్పుడైతే మనం కీ చైన్ పెట్టి టెస్ట్ చేస్తున్నాము. అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే మనం కోడ్లో మెన్షన్ చేయలేదు కాబట్టి. సో గైస్, RFID డోర్ లాగా అయితే కంప్లీట్గా చూస్తారు కదా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎండింగ్ వరకు చూసి ఉంటే ఈ లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద వీడియో, బాయ్.